Daily. Taste the Daily. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 408 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 108 పంచాయతీలు, 850 వార్డులు, జగిత్యాల జిల్లాలో 113 సర్పంచ్, అదేవిధంగా 860 వార్డులు, సిరిసిల్ల జిల్లాలో 80 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 551 వార్డులు, పెద్దపల్లి జిల్లాలో 91 పంచాయతీలు ఉండగా, ఇక మరోపక్క 852 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక పోలింగ్ బూత్ల వద్ద పోలీసులను పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడో దశ పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఓవర్ టు యు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో దశ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 408 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలైతే నిర్వహిస్తున్నారు. ఇటు దాదాపు పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో 108 గ్రామ పంచాయతీలు, 850 వార్డులకు గాను ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా, జగిత్యాల జిల్లాలో మాత్రం 113 గ్రామ పంచాయతీలకు, 860 వార్డులకు గాను, సిరిసిల్ల జిల్లాలో 80 గ్రామ పంచాయతీలకు, 551 వార్డులకు, పెద్దపల్లి జిల్లాలో 91 గ్రామ పంచాయతీలకు గాను 852 వార్డులకు ఈ ఎన్నికలైతే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మూడో దశ ఎన్నికల్లో మాత్రం ప్రశాంతంగా ఉదయం 7 గంటలకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు వృద్ధులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీల్ చైర్స్ తో పాటు ఇటు వాహన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మనకు ఉదయం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో మాత్రం 7 నుంచి 8 గంటల వరకు కూడా ఓటర్లు అనేది పోలింగ్ కేంద్రాల వరకు అయితే రాలేదు. అయితే ప్రస్తుతం అయితే మందకొండగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ మనకు అందిన సమాచారం మేరకు సుమారు 20% మేర కూడా పోలింగ్ అయితే నమోదైనట్లు కూడా మనకు అయితే తెలుస్తుంది. ఇటు గతంలో మొదటి రెండో దశల్లో కూడా 80% వరకు పోలింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా జగిత్యాల జిల్లాలో రెండో దశలో మాత్రం 74% మాత్రమే పోలింగ్ అయితే నమోదైంది. ఇటు 80% కంటే ఎక్కువ కూడా చేసే ప్రయత్నం కూడా అధికారులు చేశారు. అయితే దాదాపు ఈ సుదూర ప్రాంతాలు గ్రామ పంచాయతీల ఎన్నిక నేపథ్యంలో ఇటు యువకులు కావచ్చు, ఇటు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఓటింగ్ కోసం అయితే గ్రామాలకైతే వచ్చిన పరిస్థితి ఉంది. ఇటు ఇబ్బందులు కలగకుండా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో విధుల్లో ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళకు మాత్రం వాళ్ళపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని కూడా ఆయా జిల్లా కలెక్టర్లు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు గెలుపు అనంతరం ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అనేది 2 గంటలు ప్రారంభమైనంతరం మాత్రం ఇటు సంబరాలు, డీజేలు కావచ్చు, ఇటు ర్యాలీలకు కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేస్తారు. ఎలాంటి ఘటనలు ర్యాలీలు అనుమతులు లేకుండా చేసినప్పటికీ కూడా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో మాత్రం జగిత్యాల జిల్లాకు సంబంధించి ఎండపల్లి మండలంలో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా ఇటు ఎండపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ప్రభాకర్ అయితే షోకాజ్ నోటీసులు అయితే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అయితే అందజేశారు. ఇటు మొత్తానికైతే ఓరగలు చూసుకుంటే జగిత్యాల ఉమ్మడి కరీంనగర్, ఇటు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో కూడా పోలింగ్ అయితే ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.